వినోద్ బ్రదర్ తను ఇంట్లో పరిస్థితి వల్ల తను వాక్యం తీసుకోలేని టైంలో నేను తీసుకుంటున్నాను. అయితే నేను ముందు సిరీస్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ప్రకటన 4వ అధ్యాయము. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? హలో హలో వినిపిస్తుందాక? థ్యాంక్స్ ప్రేమ్. ప్రకటన 4వ అధ్యాయము 5, 6, 7 చూసుకుందాం ఒకసారి. ప్రకటన 4వ అధ్యాయము 6, 7. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమును చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. 6వ అధ్యాయము నిన్న సగం పార్ట్ తెలుసుకున్నాం. ఏంటి అంటే స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉండేను అని. మనకు తెలిసిన విషయమే. ఒకసారి మనం అది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం అంతా. సింహాసనం గురించి మనం తెలుసుకున్నాము. సింహాసనం ఎట్లుంటది, సింహాసనం చుట్టూ ఏముంటది, ఆ సింహాసనంలో నుండి ఏమొస్తుంది, ఆ సింహాసనం ఎదుట ఏముందో అవి ఇప్పటిదాకా అవైతే తెలుసుకున్నాం. సింహాసనము అది లోకపరమైన సింహాసనం కాదు, అది అత్యున్నతమైన సింహాసనము. ఆ సింహాసనంలో ఒక్కరు మాత్రమే కూర్చోగలరు. నార్మల్ గా మనము మన ఇండియాలో చూస్తే లేకపోతే ఎక్కడన్నా చూస్తే ఒక సింహాసనాన్ని అధిష్ఠించుకోవాలంటే ఏదో ఒకటి గెలిచి రావాలా. ఒక వార్ పెట్టినప్పుడు ఆ వార్ లో గెలవటము, ఎవరైతే డిఫెన్స్ చేస్తారు కదా, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాత్రం అక్కడ కూర్చుంటారు. లేదా ఒక జనరేషన్ పరంగా అంటే వాళ్ళ 4 fathers రాజులు అయితే వాళ్ళ పిల్లలు అట్లా రాజులు అవుతారు. సో అట్లన్నా కూర్చోవాలి. మొత్తానికైతే ఆ యొక్క సింహాసనంలో మారుతా వస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క సింహాసనంలో ఇప్పుడు 2 ఉన్నారనుకోండి, ఒకరు గెలిస్తే వాళ్ళు కూర్చుంటారు, మళ్ళీ పోటీ జరిగినప్పుడు మళ్ళీ గెలిస్తే మళ్ళీ కూర్చుంటారు. సో అట్లా ఒక సింహాసనంలో మారుతా వస్తారు. కానీ దేవుడి దగ్గర ఉన్న సింహాసనం, ఆయన కూర్చుంటున్న సింహాసనం ఎట్లాంటిదంటే నిత్యము కదలకుండా స్థిరంగా ఉన్న సింహాసనం. సో అటువంటి సింహాసనం మీద ఉన్న దేవుడు ఆ సింహాసనం చుట్టూ ఏమున్నాయంట, 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ 24 సింహాసనాల్లో 24 పెద్దలు కూర్చున్నారు. ఆ 24 పెద్దలు ఎట్లున్నారంట, వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని వాళ్ళ తల మీద కిరీటాలు పెట్టుకున్నారంట. నార్మల్ గా కిరీటాలు ఎప్పుడు వస్తాయి మనకు తెలుసు. మనం ఏదన్నా పందెపు పోటీల్లో పాల్గొంటే మనం దాంట్లో ప్రైజ్ వస్తుంది, అది ఒక కిరీటం. లేదా ఒక మంచి ఎవరికి రాని అర్హత ఒకటి మనకేమన్నా వస్తే అప్పుడు కిరీటాలు ఇస్తారు. యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ అని చెప్పి. సో అట్లాంటి కిరీటాలని ఎవరు పొందుకుంటారంటే ఏదో ఒకటి గెలుచుకోవడం, ఏదో ఒకటి కనుక్కోవడం, ఏదో ఒకటి కొత్త విషయం వాళ్ళు తెలుసుకోవడంతో అట్లాంటి కిరీటాలు వస్తాయి. సో అంత కిరీటాలు పొందుకున్న ఇప్పుడు నార్మల్ జనాలు వేరు, అట్లాంటి కిరీటాలు పెట్టుకున్న జనాలు వేరు. అట్లాంటి కిరీటాల్ని సంపాదించుకున్న వాళ్ళు ఆ యొక్క సింహాసనంలో కూర్చున్నారు. యాక్చువల్ గా కూర్చున్న వాళ్ళు ఎట్లున్నారంట, ఆ యొక్క సింహాసనంకి సాగిలపడి వాళ్ళ కిరీటాల్ని తీసి ఆయన పాదాల మీద పెట్టున్నారంట. ఏదో ప్రభువా మేము అర్హులం కాదు, ఈ లోకపరంగా మేము ఏదో ఘనత తెచ్చుకున్నామే గాని మా కిరీటాలకి, బట్ మీ దగ్గర నిలబడాలంటే మాకు అర్హత లేదు అని వాళ్ళ సింహాసనాలు ఆయన పాదాల మీద పెట్టేసి సాష్టాంగ పడి చెప్తున్నారు, మాకు అంత సీన్ లేదు, మేము ఏదో లోకపరమైన దానిలలో మేము గెలిచినామేమో గాని మీ దగ్గరకు వచ్చేసరికి మాకు అంత లేదు అని చెప్పేసి ఆ సింహాసనం ఎదుట వాళ్ళు సాగిలపడ్డారు. అది తర్వాత సింహాసనములో నుండి ఏమొస్తుంది అంటే మెరుపులు, ధ్వని, ఉరుములు వస్తుంది. సో మెరుపులు, ధ్వని, ఉరుముల గురించి కూడా మనం చెప్పుకున్నాం. మెరుపులు ఏంటిది అంటే ఒక వర్షం రావటము లేకపోతే మేఘాలు వచ్చినప్పుడు సడన్ గా వచ్చేటివే మెరుపులు. సో దేవుడు కూడా కొన్ని కార్యాలు సడన్ గా చేస్తారు. అయ్యో ఏంది ఇప్పుడే అయిపోయిందే, అయ్యో ఏంది ఇట్లా జరిగిపోయిందే. కొన్ని టైమ్స్ అనుకుంటాం. నార్మల్ గా మా చెల్లి పెళ్లి అయితే మేము అట్లనే అనుకున్నాం, సడన్ గా అయిపోయింది, సడన్ గా భలే త్వరగా అయిపోయిందని. సో అట్లా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే దేవుని యొక్క కార్యాలు సడన్ గా జరిగిపోతాయి. మెరుపు అంటే సడన్ గా మన జీవితాలలో కార్యాలు జరగటం. తర్వాత ధ్వని అంటే దేవుని యొక్క స్వరము ఎట్లుంటదంట, దేవదారు వృక్షాలని సహితము చీల్చి పాడేసే అంత స్వరం. అందుకే కదా ఎరికో గోడల్ని కూల్చినప్పుడు వాళ్ళు వినలేక ఉండిపోయినారు వాళ్ళు.
సో, దేవుని యొక్క స్వరము అంత గట్టి అంత అంత ఎట్లా అంటే గంభీరమైన స్వరం లాంటిది. రాజులు వాళ్ళ వాయిస్ ఎట్లుంటదంటే నార్మల్‌గా టీచర్ వాయిస్ ఎట్లుంటది, వాళ్ళు స్టాఫ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది. వాళ్ళు టీచ్ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటది. టీచ్ చేసేటప్పుడు ఎట్లుంటదంటే చాలా బోల్డ్‌గా ఉంటది వాయిస్. అంటే గట్టిగా మాట్లాడగలుగుతారు. అదే స్టాఫ్ రూమ్‌లోకెళ్తే నార్మల్‌గా ఉండిపోయి సో, అట్లా దేవుని యొక్క వాయిస్ ఎట్లుంటదంటే చాలా గంభీరంగా ఉంటది. సో, అట్లాంటి గంభీరమైన వాయిస్‌లోకి మనం ఎళ్ళేంత సీన్ మనకు లేదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడిని చాలా లైట్‌గా తీసుకుంటాం. మా దేవుడే గదా! చిన్నప్పటి నుంచి చూసిన దేవుడే గదా! క్షమించే దేవుడే గదా! కానీ తీర్పు టైంకొచ్చినప్పుడు దేవుడు ఆయన ఎంత రోషం కలిగిన వాడో, ఎంత ఏం జెప్తారు? స్టాండ్ తీసుకుంటాడో మనం చూడలేం అట్లాంటిది. సో, అది ధ్వని. తర్వాత ఉరుము వంటి దేవుడు ఉరుము లాంటి యొక్క విషయాన్ని అంటే ఆయన యొక్క తీర్పు ఎట్లుంటదంట చాలా స్టాండర్డ్‌గా ఉంటది. ఏదో మనము దేవుడా నేను ఒక్క తప్పే ప్రభా చేసింది. ఆ తప్పుని అది కూడా చాలా చిన్న తప్పే. ఈ లోకంలో చాలా మంది చేస్తుంటారు ఆ తప్పుని. నేను జేయడం ఏమంతా హ్మ్. అంటే ఏమంత అంటే పాయింట్ ఔట్ చేయాల్సిన విషయం ఏం గాదు గదా! చాలా మంది జేస్తుంటారు అని అనుకుంటాం కానీ ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ జూసుకుంటే ఒక సబ్జెక్ట్‌లో ఒక్క మార్క్ తగ్గిపోయినా ఫెయిల్ లిస్ట్‌లోకొస్తది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్‌లోనే మనకు ఫెయిల్ వచ్చిందనుకోండి. రిపోర్ట్ అంతా ఏమొస్తది? ఫెయిల్ అనే వస్తది. లేదు సోషల్‌లో ఒక్కటే ఫెయిల్ వచ్చిందని ఏం చూపించదు. రిపోర్ట్‌లో ఫెయిల్ అనే వస్తది. సో, ఒక చిన్న తప్పు చేసినా ఆ తప్పనేది దేవుడు చూపిస్తుంటాడు. దేవుడు తీర్పు విషయంలోకొచ్చినప్పుడు చాలా, చాలా, చాలా అసలు కాంప్రమైజ్ అయ్యే విషయంలే కాదు. ఆయన అంత స్టాండ్ తీసుకుంటారు. అంత తీర్పులోనికొచ్చినప్పుడు అంత గట్టిగా ఉండిపోతారు. అది మనము తెలుసుకున్నాం. తర్వాత ఆయన, ఆయన 7 దీపాలు సంఘాలుగా అంటే 7 ఆత్మలను ఏ విధంగా చూసుకున్నాడంటే 7 సంఘాలుగా దేవుడు చెప్తూ వచ్చినారు. సో, ఇవన్నీ మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉండెను అని చదివినాం. ఆ సిక్స్త్ వర్స్‌లోనే. స్ఫటికము వంటి ఆహ్, స్ఫటికమును పోలిన గాజు వంటి ఒక సముద్రము అని. అయితే స్ఫటికము చూస్తే మనం నిన్నటి రోజు కూడా చెప్పుకున్నాం. స్ఫటికము దేనికి యూజ్ చేస్తారంటే తేటగా ఏదైనా బురద వాటర్ ఉంటే ఆ వాటర్‌ని తేలిగ్గా అంటే తేటగా చేయాలంటే అంటే బురద బురద లేదు అట్లా కనిపించకూడదు అంటే ఆ స్ఫటికంనేస్తే వాటర్ తెల్లగా, నార్మల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తది. సో, దాంతో ఒక సముద్రాన్ని పోల్చారు. నార్మల్‌గా సముద్రం ఎట్లుంటది? చాలా మట్టి, కదులుతూ అట్లుంటది. కానీ దేవుని దగ్గర ఆయన సింహాసనము ఎదుట ఉన్న సముద్రం ఎట్లుందంట, స్ఫటికంను పోలిన గాజు వంటి ఒక సముద్రం. సో, దాని గురించి నేను ఒక 3 విషయాలు జెప్పినాను. ఒకటి ప్యూరిటీని చూపిస్తది. అంటే మనలో అపవిత్రమైనవేవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు తొలగించుకోమని జెప్తున్నారు. అపవిత్రమైన పనులు గాని, అపవిత్రమైన ఆలోచనలు గాని, అపవిత్రమైన తలంపులు గాని మన జీవితంలో ఏవైతే ఉంటాయో అప్పుడు ఆ యొక్క సింహాసనంలోనికి మనము వెళ్ళడానికి అవకాశమే లేదు. సో, ఆ సింహాసనం ఎదుట మనం నిలబడాలి అంటే, ఆ సింహాసనం దగ్గర మనం ఉండాలి అంటే, ఆ సింహాసనాన్ని మనం అనుభవించాలి అంటే, మనలో అపవిత్రత ఉండకూడదు. సో, అందుకే స్ఫటికముని పోల్చి చెప్తున్నారు. స్ఫటికం ఏం చేస్తదంట ఏదన్నా గలీజుంటే దాన్ని ప్యూర్‌గా చేస్తదంట. సో, అటువంటి గలీజ్ మనలో ఉంటే, అటువంటి అపవిత్రత మనలో ఉంటే మనం దాన్ని ప్యూర్ చేసుకునే పరిస్థితిలోకి మనం తీసుకురావాల. తర్వాత స్ఫటికం ఎట్లుంటదంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. ఒక సముద్రంలో మనం కిందకి చూస్తే కొన్ని సముద్రాలు అట్లుంటాయి గానీ, కొన్ని అంటే అవి ఒక పాండ్ లేకపోతే ఒక తొట్టిలో మనం వాటర్ చూస్తే మనం కింద చూస్తే కింద ఏమేమి మట్టి ఉన్నది కనిపిస్తది మనకి. అది ఏంది చిన్న ఒక కుండ లేకపోతే ఒక తొట్టి. కానీ సముద్రంలో నానా చెత్తంతుంటది. గలీజుంటది. బుడదొస్తది. బయటికి అలలు లేస్తా ఉంటాయి. సో, అట్లాంటి సముద్రాలు ఉన్నాయి గానీ, దేవుడిక్కడ చెప్తున్న సముద్రం ఎట్లాంటిదంట చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. సో, మనం గూడా ఎట్లుండాలంట, చాలా క్లియర్‌గా ఉండాలంట. ఎవ్వరు జూడట్లేదులే, ఎవ్వరు ఏం జేయట్లేదులే, మేము జేస్తున్న తప్పులు ఎవ్వరికీ కనిపిస్తలేవులే అని మనం అట్లా ఉండిపోతే ఒకరు జూస్తుంటారు. ఆయన చూస్తూ మనల్ని సరిజేయాలని అనుకుంటారు. కానీ మనము ఆ పరిస్థితిలోకి పోము. సరి జేసుకోవడానికి రెడీగుండం. కానీ దేవుడు జెప్తున్నాను, ఒకవేళ మీరు ఆ పరిస్థితులలో ఉంటే, ఒకవేళ నాకు దాచిపెట్టి మనుషులకు దాచిపెడతారేమో గానీ, నా దగ్గర మీరు ఏది దాచిపెట్టలేరు. ఒకవేళ అట్లా దాచిపెట్టాలని ఉంటే మీరు ఒప్పుకోండి. ఒప్పుకొని మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. అంటే అన్నీ నా దగ్గర ఒప్పుకోండి. అన్నీ నాకు చెప్పుకోండి. అప్పట్లో
హ్మ్. దేవుడికి ఆదాం అంటే చాలా ఇష్టమంట. వచ్చి ఆయన అంత సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన కోసం వచ్చి ఒక సాయంకాలం టైంలో ప్లెజెంట్ యొక్క టైంలో నేనొచ్చి ఆదాంతో మాట్లాడాలని ఆయన సింహాసనాన్ని దిగొచ్చి ఆయన కోసం మాట్లాడాలని కూర్చుంటాడు. మాట్లాడుతా, మాట్లాడుతా ఆ యొక్క డేస్ అన్నీ గడిచిపోతూ ఉండేవాయి. అంత ఇష్టంగా మనుషులతో మాట్లాడాలనుకుంటారు. ఆ టైంలో ఇప్పుడు మదర్ దగ్గర మనం ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాం. అన్నీ చెప్పుకుంటాం. ఏది ప్రాబ్లమొచ్చినా లేకపోతే మనకేం అవసరతలున్నా అన్నీ చెప్పుకుంటాం. మనం దేవుని దగ్గర గూడా అట్లనే చెప్పుకోవాలంట. ఇదో ప్రభా నాకీ సమస్య ఉంది. ఇదో నేనిట్లా ఉండాలనుకుంటున్నాను. ఇదో ఇట్లా నేను ఒకవేళ నీ చిత్తం ఉంటే జరిగించి ఇట్లా అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా దేవుని దగ్గర మనం ఉండాలంట. సో, అట్లాంటి ట్రాన్స్‌పరెన్సీ. ఎప్పుడైతే మనము మన దగ్గర పాపం వచ్చేసిందో, అప్పుడు దేవునికి మనకి కనెక్షన్ లేకుండా ఒక, ఒక లేకపోతే ఏదో ఒకటి మన మధ్యలో ఒక తెర రావడం జరుగుతది. ఇప్పుడు ఆదాంకి, దేవునికి మధ్య తెర ఎట్లా వచ్చిందో పాపం అనే తెర. సో, అట్లా మన జీవితంలో అటువంటి తెరలు రాకుండా ట్రాన్స్‌పరెంట్‌గా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆయన యొక్క సన్నిధిలో ఎట్లుంటదంట, సమాధానం ఉంటదంట. ఆయన యొక్క సన్నిధి మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో, మనకి సమాధానం కలిగి ఉంటాము. సో, కదలకుండా ఉంటున్న ఒక సముద్రాలు అక్కడ దేవుడి దగ్గర ఉన్నాయంట. అవి ఎక్కడున్నాయంట, సింహాసనం ఎదుట కదలకుండా ఉన్న సముద్రం. ఎక్కడన్నా జూసుంటామా మనం కదలకుండా ఉన్న సముద్రాల్ని? అలలొచ్చి, పైకొచ్చి పెద్ద పెద్ద సౌండ్‌లు జేస్తూ అట్లుంటాయి. కానీ ఆయన దగ్గర ఉన్న సముద్రాలు ఎట్లున్నాయంట, కదలకుండా ఉన్నాయంట. ఆయన సన్నిధి ఎట్లుంటదంట సమాధానంగా మనకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆ యొక్క సౌండ్స్ గాని, ఆ యొక్క కదలకుండా ఉంటాయి. అట్లాంటి సన్నిధిని మనం కోరుకోవాలా. సో, అది ఆ టాపిక్. ఇప్పుడు ఏం జెప్పాలనుకుంటున్నానంటే ఆహ్, ఒకసారి జూసుకుందాం నెక్స్ట్ పాయింట్. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు, వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇక్కడ 4 జీవులున్నాయంట. ఆ 4 జీవులు ఆ 4 జీవులకి ఎట్లున్నాయంట ముందు కన్నులు, వెనుక కన్నులున్నాయంట. అసలేంటిదిది ముందు కన్నులు, వెనుక కన్నులు నేను తర్వాత అయిపోయినాక గ్రూప్‌లో పోస్టర్ పెడతా. ఎట్లుంటదో మనం చూద్దాం. మన ఏఐ నుంచి అడుగుతే అది ఆల్రెడీ పోస్టర్ చూయిచ్చింది. 4 జీవులున్నాయంట. ఆ 4 జీవులు ఏంటివంటే ఒకటి సింహము, ఒకటి దూడ, ఒకటి మనిషి, ఇంకొకటి పక్షిరాజు. ఆ 4 జీవులకి ముందు కన్నులంట, వెనక కన్నులంట. ఒకసారి ఏడో అధ్యాయం చూసుకుందాం. ఏడో వచనం చూసుకుందాం. మొదటి జీవి సింహాసనము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. సో, ఈ 4 జీవులు ఆ యొక్క సింహాసనము ఎక్కడున్నాయంట? సింహాసనమును మధ్యను, సింహాసనమును చుట్టూను, మధ్యలో సింహాసనం చుట్టూ ఏమున్నాయంటే ఈ 4 జీవులున్నాయంట. సింహాసనం మధ్యలో, సింహాసనం చుట్టూ. సింహాసనంలో నుండి ఏమొస్తాయి అంటే మెరుపులు, ఉరుములు ఇవన్నీ జూసినాం. సింహాసనం ఎదుట ఏముంది అంటే కదలకుండా ఉన్న ఒక సముద్రం ఉంది. స్ఫటికమును పోలిన గాజు వంటి ఒక సముద్రం ఉంది సింహాసనం ఎదుట. ఇక్కడ 4 జీవులు ఎక్కడున్నాయంట, సింహాసనము ముందు, వెనుక. ఒక నిమిషం చూసుకుందాం ఇక్కడ. సింహాసనమునకు మధ్య సింహాసనమున చుట్టూ. ముందు, వెనుక కన్నులు నిండిన 4 జీవులు. ఆ 4 జీవులకి ముందు, వెనుక కన్నులున్నాయంట. అట్లాంటి 4 జీవులు ఉన్నాయంట అక్కడ. ఆ 4 జీవులు ఏంటివంటే ఒకటి సింహం, ఒకటి దూడ, ఒకటి మనిషి, ఒకటి పక్షిరాజు. అసలు ఏంది ఈ 4 జీవులు? అసలు ఏం జెప్పాలనుకుంటాయి ఈ 4 జీవులు? నార్మల్‌గా శరీరంకి 2 కన్నులుంటాయి. ఆ 2 కళ్ళు ఎక్కడుంటాయి? ముందు వైపు మాత్రమే చూడగలుగుతాయి. ఒకవేళ మనం వెనక్కి తిరిగితే వెనక చూస్తాం. ఇక్కడేంటంట ముందు కన్నులున్నాయంట, వెనుక గూడా కన్నులున్నాయంట. ఏం జెప్తుంది ఇది మనకి అంటే నార్మల్‌గా అవి ఏం చెప్తుందది మనకి? ముందు కన్నులు, వెనుక కన్నులు ఏం జెప్తుంది? ఆ 4 జీవులు ఎందుకున్నాయక్కడ? అంటే ఫస్ట్‌ది ఒకసారి 8వ వచనం జూసుకుందాం. ఎందుకు ఆ 4 జీవులు అక్కడున్నాయి? ఆ 4 జీవులు ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి ఆహ్, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని
మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఎందుకు ఆ 4 జీవులు ఉన్నాయి అంటే, దేవుణ్ణి నిత్యము, నిత్యము స్తుతించడానికి మాత్రమే అవున్నాయంట 4 జీవులు. ఒక 2 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను దీని గురించి. 4 జీవులు దేనికున్నాయంట, దేవుణ్ణి స్తుతించడానికి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు స్తుతించడానికి మానక రాత్రింబగలు స్తుతించడానికి. ఎంతమంది మనం జేస్తున్నాం మన పనులలో దేవుని స్తుతిస్తూ. ఒక్కసారి మనకి ఎగ్జామిన్ జేసుకుందాం. మనము దేవుడిని పొద్దున్న లేస్తనే ఒకసారి బైబిల్ చదవడం, లేకపోతే మన టైమ్ షెడ్యూల్‌ని బట్టి, లేకపోతే మన వర్క్‌ని బట్టి ఒకసారి బైబిల్ చదవడమో, లేకపోతే నార్మల్‌గా ఉంటాము. నార్మల్‌గా ఎప్పుడన్నా గుర్తొస్తే చేసుకోవడము జరుగుతుంది. కానీ ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయంట, రాత్రింపగలు అసలు ఆపకుండా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునికి స్తుతులు చేస్తున్నాయంట. అసలు ఎందుకు ఆ 4 జీవులున్నాయి? ఆ 4 జీవుల వల్ల మనమేం నేర్చుకుంటున్నాము అంటే, నిత్యము దేవుణ్ణి స్తుతించాల. చెప్తున్నాడు గదా! దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. సో, మనం ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు దేవుడు వెంటనే ఆ స్తుతుల మీదకొచ్చేస్తాడు. మనం స్తుతించే వారిలాగా ఉండాలి. ఏ పరిస్థితులలో నువ్వు గుండంగా వెళ్ళినా, బాధలలో మనముండినా, లేకపోతే హ్యాపీలో మనముండినా, ఎవరైనా తిట్టిన పరిస్థితులలో మనముండినా, ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి మనం దావీదు గారిని చూస్తే, ఆయన ఏ పరిస్థితులలో ఉన్నా, ఆయన మానక చేసే పని ఏంటంటే స్తుతించడం. మానడంట ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నా నేను స్తుతిస్తా ప్రభా! నేను కిందున్నా స్తుతిస్తా, పైనున్నా స్తుతిస్తా, ఎక్కడున్నా నేను మానక స్తుతిస్తాను. సో, ఇక్కడ 4 జీవులు ఏం చేస్తున్నాయంట, మానక స్తుతిస్తున్నాయంట. సో, ఫస్ట్‌ది ఆ 4 జీవుల వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, మానక స్తుతించడం నేర్చుకోవాల. సెకండ్ థింగ్ ఏంటంటే, దాన్లకి ముందు కన్నులు, వెనుక కన్నులు ఉంటాయంట. ఎందుకు ముందు కన్నులు, వెనుక కన్నులు? ముందొకటుంటే సరిపోతది గదా! అన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే మనకి 2 కళ్ళుంటాయో ముందు చూడ్డానికి, ముందు చూస్తే అయిపోతది గదా! ఎందుకు వెనుక కూడా 2 కన్నులు? దానికి మళ్ళా రెక్కలకి మధ్యలో కన్నులంట. అన్ని కన్నులే ఉన్నాయంట. ఎందుకు? ఏంటంటే ఒక ఒక ఆర్టికల్‌లో చూస్తే మనం ఏదైతే అడుగుతామో అంటే లోకంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి అడిగే టైంలో అవేం చేస్తాయంట, ఇదో ప్రభా ఇక్కడ అడుగుతున్నారు, ఇదో ఇక్కడ అడుగుతున్నారు అని మనము చెప్తున్న సమాచారం లేకపోతే మనం ఏదైతే అడుగుతుంటామో అవన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంటారంట. ఇంకా మనం ఏమన్నా తప్పులు చేస్తుంటామో మనకి కొన్ని సార్లు అలర్ట్ వస్తూ ఉంటది. ఏంటంటే ఇదో ఇది తప్పు చేస్తున్నావు. దీన్ని కరెక్ట్ చేసుకో. ఇది తప్పు చేస్తున్నావు. అట్లాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయంట. సో, అవి ఏం చేస్తాయి ఆ కన్నులు పెట్టుకొని అంటే అన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటది. ఆహ్, రీసెంట్‌గా విజయ్ ఆయన సీఎంని చూసినప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ ఎంత పెద్ద సెక్యూరిటీయో. అసలు ఏబీ ప్రాబ్లమ్ రాకుండా ఆయన చుట్టూ ఎంతమందుంటారో అంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నారు. అంటే ఏ ప్రాబ్లమ్ ఎందుకు ప్రాబ్లమ్ రాకుండా ఉంటదంటే ఎందుకు ప్రాబ్లమ్‌గా ఉండకూడదంటే, ఆయనకే ప్రాబ్లమ్ రాకుండా అంటే ఎవ్వరొచ్చి ఆయన మీద దాడి చేయకుండా, ఏ అపోజిషన్ పార్టీ వచ్చి రాకుండా అంత సెక్యూర్‌గా ఉండటానికి పెడతారు. నార్మల్‌గా అయితే మిలిటరీ వాళ్ళు గాని, పోలీస్ వాళ్ళు గాని వాళ్ళు అప్పట్లో కుక్కల్ని పంపించేవాళ్ళు. ఏదన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు కుక్కల్ని పంపించేవాళ్ళు. కుక్కలు జస్ట్ వదిలేసి అంటే జస్ట్ వాసన చూసి కనుక్కునేవి కానీ, ఇప్పుడొచ్చిన టెక్నాలజీ పరంగా డ్రోన్స్‌ని పంపిస్తున్నారు. అంటే ఆడ డైరెక్ట్‌గా అవి చూడడమే కాదు, దాన్ని స్కాన్ చేసి ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాయి. అంత అడ్వాన్స్ టెక్నాలజీ. కానీ ఇక్కడ ముందు కన్నులు, వెనుక కన్నులు ఏమి నేర్పిస్తుంది మనకి అంటే, ముందు ముందు ఏవైతే అపాయాలు గాని, ఏవైతే మనము నేర్చుకోవాలని అనుకుంటున్నామో, ఏదో రాబో కాలంలో జరుగుతున్న విషయాలు ముందుగా దేవుడు మనకు చూపిస్తారంట దర్శనాల ద్వారా. సో, అట్లాంటివి మనం ముందే దేవుని దగ్గర అడిగి, దేవుని దగ్గర తెలుసుకోమని ఫస్ట్ అది ఏందంటే ముందు చూపు. వెనుక చూపు ఏంటిది అంటే వెనుక మనము ఆల్రెడీ మన పాత జీవితంలో మనము చాలా తప్పిదమ్ములు చేసి, ఆ తప్పులన్నీ క్షమించమని అడిగి, కరెక్ట్ జేసుకొని వచ్చి మళ్ళీ అదే పరిస్థితిలోకి పోతుంటాం చూడు, దాన్ని కరెక్ట్ జేసుకోమని వెనుక చూపు ఉందంట. అంటే పాతవి ఒకసారి మనము అక్కడికెళ్దాం ఎక్కడంటే ద్వితీయోపదేశ కాండము 8 అధ్యాయము 2 వచనంలో జూసుకుందాం ఒక్కసారి. ద్వితీయోపదేశ కాండం 8 అధ్యాయము
ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యంలో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములంతటిని జ్ఞాపకము చేసుకొనుము. సో, పాతవి మనం ఆల్రెడీ ఆ యొక్క శ్రమల గుండంగా మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎట్లా కాపాడాడో, ఎట్లా దాంట్లోంచి మనం బయటపడ్డాము, ఎట్లా ఆ శోధనలోంచి మనం జయించుకున్నాము, దేవుడు ఎట్లా ఆ శోధనల గుండంగా మనకు తోడుగా ఉండి మనల్ని జయం తీసుకురావడానికి వచ్చారు. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక చిన్నది చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక చిన్న పిల్లోడంట, సండే స్కూల్ పిల్లోడు. ఆహ్, చిన్న కొట్టంలో ఉండేవాడంట. కొట్టంలో కాదు, వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఒక్కడే ఉండేవాడు. అయితే ఒకరోజు చాలా ఆకలేస్తుంది. చాలా ఆహ్, దాహంతో ఉన్నాడు. ఇంకా కావట్లే ఆ పిల్లోడికి. అయితే ఒక ఇంటి దగ్గరకొచ్చి నాక్ చేస్తూ నిలబడ్డాడు. అయ్యో! కనీసం మంచినీళ్ళన్నా ఇస్తారేమో అని చెప్పి. ఎందుకిది చెప్తున్నానంటే, ఏదన్నా మన పాతది మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే దాని గురించి చెప్తున్నా. అయితే నాక్ జేసినప్పుడు లోపలికి పిలిచినప్పుడు, ఆ పిల్లోడు ఏం ఎక్స్‌పెక్ట్ జేసొచ్చాడు? వాటర్ కోసం వచ్చాడు. దాహం చాలా అయితుంది వాటర్ కోసం. ఆమె హృదయంలో ఏం కలిగిందో ఏమో తెలీదు కానీ, పాలు తీసుకొనొచ్చింది. ఒక గ్లాస్ పాలు. అయితే ఆ పాలు తాగి ఆ పిల్లోడెళ్ళిపోయాడు. కొన్ని డేస్ అయిన తర్వాత యాక్చువల్‌గా ఆమె ఒక్కటే ఉంటారు ఆ ఇంట్లో. ఆ పిల్లోడు చిన్న పిల్లోడు ఆ యొక్క మురికి ప్లేస్ నుంచి దాహం కోసం వచ్చాడు. ఆ ఇంటిని నాక్ జేసాడు. ఆ ఇంట్లో ఆమె తెరవటంతో ఆమె లోపలికి పిలిచి "నీళ్ళు ఏం కావాలి నాన్న" అంటే, "నీళ్ళు కావాలి, నీళ్ళు ఇయ్యండి" అంటే పాలిచ్చిందామె. ఆ పాలు తాగి ఎళ్ళిపోయాడు. కొన్ని డేస్ అయిన తర్వాత చాలా అనారోగ్య పరిస్థితులలో, ఎవ్వరు లేని పరిస్థితి గదా! ఆమె ఒక్కటే ఉన్నారు. చాలా అనారోగ్య పరిస్థితిలో ప్రతి ఆర్గాన్ ఆహ్, పోయింది. అలాట్ జేశారు. హాస్పిటల్‌లో బిల్లు కట్టడానికి గూడా ఆమె దగ్గర పైసలు లేవు. ఎవ్వరు లేరు గదా తోడు, పైసలు లేవు. అయితే ఆమె ఎళ్ళేటప్పుడే ఒక నోట్ రాసుకొయింది. "ఇదో నా మెడలో ఒక చైన్ ఉంది. ఏదన్నా ఒక చిన్న సెలైన్ కన్నా ఉపయోగపడతది నా చైను. అది పెట్టేసి నాకు ట్రీట్‌మెంట్ చేయండి. ఏదన్నా కొంచెం పాజిబిలిటీ ఉంటే" అని ఒక చిన్న పేపర్‌లో రాసుకొని చేతిలో పట్టుకొని పోయింది. పోయినప్పుడు హాస్పిటల్‌లో ఇంకోటేంటంటే ముఖ్యమైన చాలా ఆహ్, ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, హాస్పిటల్ ఎట్లుందంట, అందరూ క్రిస్టియన్స్ గాదు, హిందూస్ గాదు, అట్లా ఎవ్వరు గాదు. ఆడ వచ్చిన డాక్టర్స్ గాని, ఎవరైతే చేస్తున్నారో నర్సెస్ గాని అందరూ ఏదైనా ఒక ట్రీట్‌మెంట్ చేయాలి అంటే అందరు చేతులు పట్టుకొని ప్రార్థన చేసి స్టార్ట్ చేసేవారంట ఆ యొక్క హాస్పిటల్‌లో. ఓకే. మొత్తానికంతా అంతా సెట్ జేశారు. ఆయన మా హాస్పిటల్‌కి అయితే చెప్పారంట, "ఇట్లా ఆమె దగ్గర మనీ ఏం లేదు. ఇది మాత్రమే ఉంది." సరే వాళ్ళు కొంచెం హృదయం మంచిది కాబట్టి వాళ్ళు ఓకే. ఫస్ట్ ట్రీట్‌మెంట్ అయితే స్టార్ట్ చేద్దాం మనం అని చెప్పేసి పోయినారు. పోతే ఆహ్, చేయడానికి డాక్టర్ స్పెషలిస్ట్ అంట, ఆయన రావాల. ఆయన వస్తే గాని ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయరు. సో, ఆయన ఆయన అపాయింట్‌మెంట్ దొరకడమే చాలా కష్టం. అయినా ఆయన ఓకే. నేనొచ్చి చేస్తాను అని జెప్పి రావటం జరిగింది. ఆయన వచ్చి ఆ ట్రీట్‌మెంట్ అంతా చేసి, ఏవైతే ఆర్గాన్స్ ప్రాపర్‌గా ఫంక్షన్ జేయలేదో అవన్నీ సెట్ చేసి బిల్లొచ్చిన టైంకి ఆయన మొత్తం పెయిడ్ ఆఫ్ అని రాసేసారు. అంటే బిల్లంతా పే చేశారు. ఆ స్లిప్ ఆమె దగ్గరికి తీసుకొనొచ్చినప్పుడు, నాకు ఒకానొక టైంలో నేను మంచినీళ్ళు అడిగితే మీరు నాకు పాలిచ్చారు. ఆ పర్సన్‌ని నేను ఇదో మీరు ఆ మంచినీళ్ళు యొక్క చేసిన థాంక్స్‌తో నేనిది థాంక్స్ ఇస్తున్నాను. ఇదిగోండి మీ చైన్ ఇవన్నీ ఏమి అవసరం లేదు. ఇదో నేను ఈ బిల్ అంతా మీరు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో, ఎందుకిది చెప్తున్నానంటే, మన పాత టైంలో మనం ఎన్నో మనము ఫేస్ చేసొచ్చింటాం. ఎన్నో మనం ప్రార్థనలు చేసుకొని, ఆ ప్రార్థనలోకి ఆన్సర్స్ తీసుకొని వచ్చింటాం. అట్లాంటి సిట్యుయేషనే ఇప్పుడు గూడా మన ముందు గూడా ఉంటది. కానీ మనం ఏం జేస్తామంటే, ఆ ప్రాబ్లమ్‌ని మాత్రమే జూస్తూ ఉంటాం. కానీ దేవుడు జెప్తున్నాడు, అప్పట్లో మీరు చేసిన ప్రార్థనలు అదే జెప్తున్నారిక్కడ. మీ మార్గాలలో సరిలేని టైంలో కూడా మీరు నడిచారు. అప్పుడు తోడుగా ఉన్న నేను, అవి ఒకసారి జ్ఞాపకం జేసుకోండి. ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంటది.
ఆ ఎందుకు వెనుక కన్నులు ఉన్నాయి అంటే, ఆ కన్నుల నుంచి మనం ఏం అంటే మనకేదైనా సమస్యొచ్చినప్పుడు, ఆ సమస్య గురించి మనం బాధపడగూడదంట. ఆ సమస్యను జూస్తూ మనం ఉండగూడదంట. అట్లాంటి దానికంటే పెద్ద సమస్యని నేను మీకు క్లియర్ జేసినాను మీ వెనక టైంలో. మీ పాస్ట్ లైఫ్‌లో నేను దానికంటే పెద్ద సమస్యని క్లియర్ జేసినాను. మీరు కానీ, ఈ చిన్న సమస్యనే మీరు జూస్తున్నారు. పెద్ద దేవుడిని నన్ను జూడట్లా మీరు. ఈ చిన్న సమస్యనే పెద్దగా జూస్తున్నారు అని జెప్తున్నాను. సో, ఆ 2 కన్నులు ఎనక సైడ్‌లో ఉన్న కన్నులెందుకు అంటే, మన పాత లైఫ్‌ని మనం గుర్తు జేసుకొని నేనట్లున్నాను. నేనిప్పుడు దేవునిలోకొచ్చినాక నేనిట్లా అయినాను. నాకే ప్రాబ్లమ్ లేదు. ఎంత పెద్ద సమస్య రాని నేను దాన్ని పోరాడుకుంటాను. ఎందుకంటే నాతో కూడా ఉన్నదెవరు అంటే నా దేవుడు అని చెప్పి. అందుకే గదా! దావీద్ గారు ఏం జేశారు? యుద్ధం యెహోవాదే అని జెప్పాడు. నా వల్ల కాదు ప్రభా! నేనేమి యుద్ధ నైపుణ్యాన్ని కాదు. నాకేమి ఎవ్వరు నేర్పియలేదు. నేనెక్కడ నేర్చుకోలేదు. నేనొక గొర్రెల కాపరిని అయినప్పటికీ దావీదుని చంపే అంత ఆ టైంలో ఎళ్ళేటప్పుడు గూడా ఆయన యుద్ధం యెహోవాదని జెప్పిపోయినాడు. నార్మల్‌గా కత్తులతో, కొడవలతో అట్లాంటి చంపే దాంట్లో వడిసెలతో రాళ్ళతో చంపేసినాడు గొలియాతుని అని. సో, దేవుడు మనకుంటే అంత ధైర్యంగా ఉంటాం. సో, 2 విషయాల్ని మనం నేర్చుకున్నాం ఈరోజు. ఒకటి ఏంటంటే, ఎక్కువ మనము ఆరాధన చేయాల దేవుడిని. ఏ టైంలో, ఏ పరిస్థితుల్లో మనమున్నా కూడా ఎందుకంటే దేవుడు స్తుతుల పైన ఆసీనుడు. ఒక మంచి ఒక ఒక ప ఒక అతను ఏం చెప్పినాడంటే మంచి కొటేషన్ ఇచ్చినాడు. ఏంటిదంటే, స్తుతి మన స్థితిని మారుస్తదంట. స్తుతి మన స్థితిని మారుస్తది. మనం ఎప్పుడైతే స్తుతిస్తుంటామో, మన స్థితి ఆటోమేటిక్‌గా మారిపోతది. ఒకసారి అది మనం ట్రై చేద్దాం. అన్నీ ట్రై చేస్తుంటాం గదా! ఒకటేదైనా షాంపూ వస్తే అది ట్రై చేస్తాం. అది బాగుందా లేదా? వెంట్రుకలు ఊడిపోతున్నాయి అన్నీ టెస్ట్ చేస్తాం. ఒకటేదైనా ఫేస్ క్రీమ్ వస్తే అది ట్రై చేస్తాం. ఇదెందుకు మనం ట్రై చేయకూడదు? ట్రై చేద్దాం ఒకసారి. ఒక వారం మనం ట్రై చేద్దాం. స్తుతి ఎప్పుడు ఏ టైంలో దొరికినా, ఏ పరిస్థితులలో మనమున్నా, ఎంత కష్టంలో ఉన్నా నాకు గీతాన్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఏందంటే ప్రతి నిమిషం అంటే పిల్లోడిని పడుకోబెట్టే టైంలో గాని, లేకపోతే ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు గాని, ప్రతి టైంలో ఆ బిడ్డకి వాక్యాలు చెప్తా వస్తా ఉన్నా. పడుకునే టైంలో పాటలు పాడిపిస్తా, నేర్పిస్తా. అట్లా మనము ఎట్లుండాలంటే ఆయన స్తుతులు చెప్పుకుంటూ ఉండాలంట. ఇక్కడ ఈ 4 జీవులు ఏం చేసినాయంట స్తుతిస్తూ ఉన్నాయంట. ఎట్లా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఇంకో విషయం ఏంటంటే మనము పైకి పోయిన టైంలో అక్కడికి దేవుని దగ్గరికెళ్ళిన టైంకి మనకి బైబిల్లుండవు, ప్రసంగాలుండవు, వాక్యాలు చెప్పడానికి ఎవరుండరు. వాక్యం వినే పరిస్థితుల్లో గూడా ఉండం. అసలు మనం వాక్యాలు చదివే పరిస్థితులలో గూడా ఉండం. ఒక్కటే ఒకటి చెప్పుకుంటాం ఏంటంటే స్తుతులు మాత్రమే చెప్పుకుంటాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇక్కడ ఎంతగా మీరు స్తుతులు చేస్తే అక్కడంతా మీకు ఈజీ అయితది. అందుకే గదా! ఎక్కువ మనం ఏ పని జేస్తుంటామో అదే మనకి ఆచరణలోకొస్తది. అందుకే 6 మంత్స్ ఒకడి దగ్గర నువ్వు సహవాసం జెయి. వాడు వీడైతాడు, వీడు వాడైతాడని జెప్తారు. అట్లా ఏదైతే నువ్వు ప్రాక్టీస్ జేస్తూ ఉంటావో ఫ్రీక్వెంట్‌గా అదే నీకు అలవాటయిపోతది. సో, మనము ఆరాధన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ప్రతి నిమిషం ఏ టైం దొరికినా ఆ టైంలో దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. పాటల ద్వారా ఆయనతో మాట్లాడుతూ అట్లా ఏ పరిస్థితిలో వంట చేస్తున్న టైంలో, బయటలో వెళ్ళే టైంలో, ఆఫీస్ టైంలో అన్ని టైంలో ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడు కాబట్టి. మనం ఎక్కడ స్తుతి చేస్తామో అక్కడ ఆయన దిగొచ్చేస్తాడక్కడ. సో, ఇక్కడ మోషేకి మోషే చూడటానికి పాసిబుల్ లేదాయనకి. మోషే నువ్వు చూసి నన్ను తట్టుకోలేవు మోషే. నా వెనుకకొచ్చి నువ్వు చూడు. నా ముందరకొస్తే నువ్వు చూడలేవు. నీ నీకా శక్తి సరిపోదు. అట్లాంటి మోషేకే సరిపోలేదు. ఆ 4 జీవులు ఎట్లున్నాయంట, ముందు ఉన్నాయంట, వెనుక ఉన్నాయంట, మొత్తం కళ్ళున్నాయంట. సో, అట్లా దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము స్తుతులు చెప్పుకుంటూ ఉండాల. సెకండ్ థింగ్ ఏందంటే మనము ముందు కన్నులతో మన రాబోయే దాన్ని మనము ఇంకా ఎంత ఆత్మీయంగా ఎదగాల, ఇంకా ఎంత దేవునిలోకి ఇంకా ఏమి సాక్రిఫైస్ చేసి దేవునిలోకి రావాలా అనేది నేర్చుకోవాలా. ఇంకా మన లైఫ్‌ని మనం ఎట్లా కట్టుకోవాలా, మన వివాహ విషయం, ఆరోగ్య విషయం, ఉద్యోగ విషయం అన్నిటిని మనం ఎట్లా చూసుకోవాలా అనేది డిజైన్ చేసుకోవాలి. వెనుక కన్నులు ఏంటివి అంటే మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో దాన్ని సరిజేసుకుంటూ, లేకపోతే మనం చేసిన దేవుడు మనతో నడిచిన కార్యాలను మనం గుర్తు చేసుకుంటూ, ఆనందపడుతూ ఉండటానికి ఆ వెనుక కన్నులు. ఈ 2 ఈ విషయాలను దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నారు.
ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం పెట్టుకొని, మనం ఈ జీవితాల్లో మన జీవితాల్లో దీన్ని అనువదించుకుందాం. ఆరాధన చేయడంలో మానక, ఇంకా మనము ముందడుగు వేస్తున్న సమయంలో మన కన్నులు ముందు, వెనుక అన్నిట్లల్లో మన కన్నులుండాలా. ముందు చూపు కలిగి ఉండాలా. వెనుక జరుగుతున్న వెనుక జరిగిపోయిన కార్యాలను చూస్తూ ఆ రోజు ఆ టైంలో అట్లున్నిన్నాను, ఈరోజు ఇట్లుండాలి, దేవుని యొక్క దాంట్లో నిలబడాలి అని రోషం కలిగి మనం జీవించే పరిస్థితుల్లోకి మనం రావాలా. ఈ దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఉంచుగాక. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చివరి